వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నందమూరి బాలకృష్ణ అఖండ 2 సినిమా డిసెంబర్ 5వ తేదీ విడుదలకు సిద్ధమవుతూ ఉంది. లేటెస్ట్గా ఆయనకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ మన దృష్టికి వచ్చింది. అదేంటంటే జైలర్ 2 సినిమాలో, అంటే రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్నటువంటి జైలర్ 2 సినిమాలో ఆయన ఒక కీలకమైనటువంటి పాత్రకు ఎంపికయ్యారు. ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు అని ఇదివరకు జోరుగా ప్రచారం జరిగింది. దీంతో రజనీకాంత్, నందమూరి బాలకృష్ణ సింగిల్ ఫ్రేమ్లో కనిపించబోతున్నారు. దాంతో బాక్సులు బద్దలవటం ఖాయం, థియేటర్లు దద్దరిల్లటం ఖాయం అని చెప్పేసి అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. చాలా ఎగ్జైట్మెంట్కి గురయ్యారు. రజనీకాంత్ గారికి, స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి మధ్య చాలా చక్కని అనుబంధం ఉంది. ఎన్టీ రామారావు గారు కథానాయకుడిగా నటించినటువంటి టైగర్ సినిమాలో రజనీకాంత్ నటించారు. ఆయన మీద గౌరవంతోనే ఆ సినిమాలో ఆయన నటించారు. అప్పటికే తమిళంలో ఆయన పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ కూడా అడగగానే ఆ సినిమాలో నటించి రామారావు గారి మీద అభిమానాన్ని ఆ రోజుల్లో ఆయన చాటుకున్నారు. సో ఇప్పుడు కట్ చేస్తే జైలర్ 2 సినిమా, మనకు అందరికీ తెలుసు జైలర్ అనేది ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా 800 కోట్ల రూపాయల గ్రాస్ని కలెక్ట్ చేసి మళ్ళీ ఆయన్ని రజనీకాంత్ని రేసులోకి తీసుకొచ్చింది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఎందుకంటే జైలర్కి ముందు 2.0 ఏదైతే వచ్చిందో, రోబో 2.0, దాని తర్వాత ఆయనకి సరైనటువంటి విజయాలు లేవు. అన్నీ కూడా ఒక మోస్తరుగా ఆడటము, లేకపోతే డిజాస్టర్ అవటము జరుగుతూ వచ్చింది. సో ఆ క్రమంలో జైలర్ సినిమా మళ్ళీ రజనీకాంత్ అభిమానుల్ని వాళ్ళు ఉత్తేజపరిచింది, ఉత్సాహపరిచింది. సో మళ్ళీ వాళ్ళని కాలర్ ఎగరేసుకునేలా చేసింది అని చెప్పేసి ఆవిడందరూ కూడా భావించారు. సో అందు గురించి దానికి సీక్వెల్గా మళ్ళీ నెల్సన్ దిలీప్ కుమార్, ఆ సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను సీక్వెల్ని ప్లాన్ చేశాడు. జైలర్లో మోహన్ లాల్ గారు ఉన్నారు, అలాగే శివరాజ్ కుమార్ కన్నడ స్టార్ యాక్టర్. తను ఆ సినిమాలో ఒక మెరుపులా ఎలా మెరిశారో మనకు తెలుసు. విలన్ గ్యాంగ్ జైలర్ ఫ్యామిలీని చంపటానికి వచ్చినప్పుడు వాళ్ళకి అడ్డుగా నిల్చొని ఆ రమ్యకృష్ణ గారిని, అంటే జైలర్ భార్య, రజనీకాంత్ భార్యని చేసినటువంటి ఆమెని, అలాగే కోడల్ని, వాళ్ళని ఆయన రక్షించేటువంటి విధానం, ఆయన చేసినటువంటి ఆ యాక్షన్ సీన్ ఏదైతే ఉందో అవి రోమాలు నిక్కబడుచుకునేలా, అంటే గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి అని చెప్పేసి అందరూ కూడా ఆ రోజు చెప్పుకున్నారు ఆ సినిమా వచ్చినప్పుడు. ఈ సినిమాలో జైలర్ 2లో కూడా అదే తరహాలో ఒక గూస్ బంప్స్ తెప్పించేటువంటి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. దానిని బాలకృష్ణ చేస్తున్నారు అని చెప్పేసి చాలా గట్టిగా వినిపించింది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం జైలర్ 2లో బాలయ్య నటించడం లేదు. ఆయన సున్నితంగా ఆ ఆఫర్ని తిరస్కరించారు అని చెప్పి మనకి ఇప్పుడు సమాచారం అందుతుంది. మరి ఆ స్పెషల్ క్యారెక్టర్ని ఎవరు చేస్తున్నారు, ఏమిటి అనేటువంటి వివరాలు అయితే ఇప్పటికి ఇంకా బయటికి రాలేదు. సో ఎందుకని బాలయ్య రజనీకాంత్ సినిమాలో వచ్చినటువంటి ఆఫర్ని తిరస్కరించారు అని చాలామంది ఇప్పుడు ఆలోచనలో పడుతున్నారు. సోషల్ మీడియాలో ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి చర్చ మొదలైంది. బాలయ్య ఒప్పుకుంటే బాగుండేది అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతుంటే, నందమూరి అభిమానులు మాత్రం బాలయ్య ప్రస్తుతం వరుస హిట్లతోటి, వరుసగా 4 సినిమాల విజయాలతోటి మంచి రిథంలో ఉన్నారు. ఈ టైంలో ఆయన ఆ స్పెషల్ రోల్ని చేయకుండా ఉంటేనే బెటర్ ఏమో అని చెప్పి వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తను హీరో అయిన తర్వాత, సోలో హీరో అయిన తర్వాత, సాహసమే నా జీవితం అనేటువంటి ఒక సినిమాతో 1984లో వచ్చినటువంటి సినిమా అది. ఆ తర్వాత నుంచి ఆయన ఎప్పుడూ కూడా స్పెషల్ రోల్స్ ఏ సినిమాలో కూడా చేయలేదు. ఒకే ఒక్క సినిమా, అది తన తండ్రి గారికి అత్యంత సన్నిహితుడు,
అన్నగారు అన్నగారు అని చెప్పేసి అన్నయ్య అన్నయ్య అని చెప్పి సంబోధించేటువంటి మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి చెందినటువంటి ఊ కొడతారా ఉలిక్కి పడతారా అనేటువంటి పక్క సినిమాలో ఆయన ఒక స్పెషల్ రోల్ చేశారు. సో ఆ స్పెషల్ రోల్ ఆయన ఏ రీతిలో చేశారో మనందరూ తెలుసు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ ఫలితం ఎలా ఉంది అనేది పక్కన పెడితే అందులో మంచు మనోజ్ అలాగే మంచు లక్ష్మి వాళ్ళిద్దరూ కూడా ఆ సినిమాలో నటించారు. సో వాళ్ళ కోసం తమ కుటుంబానికి అత్యంత ఆప్తులైనటువంటి వారి కోసమే ఆ సినిమా చేశారు. ఈ మధ్యలోనే ఒకసారి ఒక ఇంటర్వ్యూలో లక్ష్మి చెప్పుకొచ్చారు. సో మామూలుగానే ఆయన చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారు, మళ్ళీ అందులో 80 లక్షలు తిరిగి ఇచ్చేశారు అని చెప్పేసి ఆమె చెప్పుకొచ్చారు ఈ మధ్య. సో అలాంటి ఆ కుటుంబం మీద అంతటి జనరాసిటీ కలిగినటువంటి వ్యక్తి, గౌరవం కలిగినటువంటి వ్యక్తి బాలయ్య. సో ఇప్పుడు ఈ జైలర్ 2లో అలాంటి ఒక స్పెషల్ రోల్ ఆఫర్ చేసినప్పుడు మరి ఆయన ఎందుకు వద్దన్నారో ఏంటో మనకైతే తెలియదు, కానీ మొత్తానికి వద్దన్నారు అనే విషయం మాత్రం బయటకు వచ్చింది. ఇది ఒక్కటే కాదు, దీనికి ముందు ఇంకొక సినిమా, తెలుగు సినిమాని కూడా ఆయన రిజెక్ట్ చేశారు అని చెప్పేసి కూడా మనకి తెలియవచ్చింది. అది రామ్ పోతినేని హీరోగా వస్తున్నటువంటి ఆంధ్రా కింగ్ తాలూకా అనేటువంటి సినిమా. మహేష్ బాబు అనేటువంటి డైరెక్టర్ రూపొందించినటువంటి సినిమా. ఇంతకుముందు అతను మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనేటువంటి సినిమాతోటి డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చి ఘన విజయం సాధించారు. అనుష్క, నవీన్ పోలిశెట్టి అందులో జంటగా నటించారు. సో దాని తర్వాత ఆ సినిమాని ఆయన రూపొందించిన విధానం నచ్చి రామ్ పోతినేని ఇప్పుడు ఆంధ్రా కింగ్ తాలూక్ అనే సినిమాలో హీరోగా చేయడానికి ఒప్పుకున్నారు. ఆల్మోస్ట్ సినిమా అంతా కూడా పూర్తి అయిపోయింది, అతి త్వరలోనే అది విడుదలకు సిద్ధమవుతోంది. అందులో ఒక సినిమా సూపర్ స్టార్గా నటించేటువంటి ఒక సినిమా సూపర్ స్టార్ క్యారెక్టర్ని నందమూరి బాలకృష్ణ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నిర్మాతలు, దర్శకుడు బాలయ్యని అప్రోచ్ అయ్యారు. కానీ బాలయ్య దాన్ని తిరస్కరించారు, నేను చేయనని చెప్పారు. అదే క్యారెక్టర్ని కన్నడ స్టార్ యాక్టర్ అయినటువంటి ఉపేంద్ర పోషించారు. అంటే ఒక తెలుగు సినిమాలో ఒక తెలుగు సూపర్ స్టార్గా కన్నడ స్టార్ అయినటువంటి ఉపేంద్ర కనిపించబోతూ ఉన్నారనమాట. సో ఈ లేటెస్ట్గా ఈ 2 సినిమాలని ఆయన రిజెక్ట్ చేశారనేటువంటి విషయం ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. మరి రాబోయే రోజుల్లో ప్రస్తుతానికైతే ఆయన వేరే సినిమాల్లో తను ఇప్పుడు ఒక మంచి ఫేజ్లో ఉన్నారు. ఎవరైతే సమకాలిక హీరోలు ఉన్నారో నలుగురు, మనం సీనియర్ స్టార్లు నలుగురుగా చెప్పుకుంటాం, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున అని. సో ఈ నలుగురులో ఇట్లా వరుసగా ప్రజెంట్ టైంలో వరుసగా 4 హిట్లు ఉన్నటువంటి ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ అని చెప్పేసి చెప్పుకోవాలి. సో అలాంటి ఫేజ్లో ఉన్నందువల్లే ఆయన వేరే సినిమాల్ని ఒప్పుకోవట్లేదు, వేరే హీరోల సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేయడానికి ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సో ఆల్రెడీ ఆయన ఇప్పుడు అఖండ 2 తర్వాత గోపీచంద్ మల్లేని డైరెక్షన్లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. దానికి సంబంధించినటువంటి గ్లిమ్స్ కూడా కొద్ది గంటల్లో రాబోతూ ఉంది. మరి చూద్దాం బాలయ్య రాబోయే కాలంలో ఇప్పుడు అఖండ 2 తోటి ఆయన ఎలాంటి బాక్స్ ఆఫీస్ రికార్డులు సృష్టిస్తారు. ఎందుకంటే 4 ఏళ్ల క్రితం వచ్చినటువంటి అఖండ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు దానికి మించినటువంటి యాంటిసిపేషన్ తోటి, హైప్ తోటి అఖండ 2 తాండవం సినిమా మన ముందుకు రాబోతోంది. నిజంగా అది బాక్స్ ఆఫీస్ దగ్గర తాండవం ఆడుతుందా లేదా, లెట్ us wait and see.